సో హే గాయ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ వర్కలా. సో ఇప్పుడైతే మేము నీట్గా ఫ్రెష్ అయిపోయి మున్నార్ నుంచి వచ్చి రెడీ అయిపోయినాం బీచ్కి వెళ్ళేదానికి. సో ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ అంతే. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం. నా చెప్పులు తీసుకోవాలి. చూడండి గెస్ట్. హాయ్ బోలు. నువ్వు నీ స్నాప్. సో గైస్, ఇది మేము ఉండే హోమ్ స్టే వచ్చేసి శివానంద హోమ్ స్టే అంట. శివానంద. మా బైక్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది ఇంకొక 10 minutes మీకు మెయిన్ బీచ్ వ్యూ చూపిస్తా. ఫస్ట్ దీన్ని కట్టేసుకోవాలి బైక్ దాకా. గైస్, మేము ఈ బీచ్ వచ్చేసి మా రూమ్ నుంచి ఒక 500 మీటర్స్ అంతే, 200 మీటర్స్ అంతే. చూడండి వ్యూ. బా, జనాలు కూడా ఊర్లో ఆడ క్రికెట్ ఆడుతున్నారు వాళ్ళు. డ్రోన్ ఉంటే సూపర్గా వచ్చి ఉంటుంది. మచ్చా, ఈ వ్యూ హైలైట్ రా. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే ఇట్లుంటుందని. సూపర్ ఉంది చూడండి వ్యూ మాత్రము హైలైట్ అసలు. ఇప్పుడు మేము వచ్చేసి బైక్స్ ఫోటో తీసుకొని బైక్స్ ఆడబెట్టేసి నా దగ్గరికి వెళ్తాము. సూపర్గా ఉంటుంది. సో గైస్, మేమైతే ఇంకా అక్కడ అంతా ఫోటోషూట్ చేసుకొని ఆ రెడ్ కలర్గా కనిపిస్తుంది కదా, ఫోటోషూట్ చేసుకొని వీడికైతే వచ్చేసినాం. ఎట్లా వెళ్దామా? ఇట్లా వెళ్దామా? వీడు ఖాళీగా ఉంది, అటు సైడ్ వెళ్దాం. వ్యూ మాత్రం పిక్స్. దాదాపు మేము ఒక 250 కిలోమీటర్స్ 230 కిలోమీటర్స్ ఘాట్ రోడ్లో వచ్చినాము. 6 hours జర్నీ. ఈ వ్యూని చూసేదానికే, ఈ బీచ్ని చూసేదానికే. ఏముంది తెలిసిన అసలు ఇక్కడ సూపర్గా ఉంది నిజంగా. వా, ఇది కదా ఇట్లుంది. సూపర్ ఉంది మచ్చారే. వా, ఒక సెకండ్ హెల్మెట్ పట్టుకో. ఒక సెకండ్ హెల్మెట్ పట్టుకో. అది ఒక సెకండ్ హెల్మెట్ వస్తాను. వేవ్స్ కోసం వెయిటింగ్. రాని వచ్చినా అంటే బాగుంటుంది ఇడా. దా 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 ఈడికి వస్తాను. ఈడికి వెళ్దాం. అరే వచ్చేసినాయి.
అసలు సూపర్ వ్యూ ఉందిడా. వా వా వా, లాగేస్తాను అట్లే. అట్లే నేను నిల్చుకున్నాను కదా, నా కాలుతో పాటు అట్లే లాగుతాను. వా వా. సో గైస్ ఫస్ట్ అయితే సినిమాటిక్ షాట్ చూసేయండి. ఫోన్లో ఏమవుతుందంటే కెమెరా స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది, అప్పుడే నుంచి సతాయిస్తుంది. ఇప్పుడు మేము జస్ట్ ఇక్కడ మా రూమ్కి ఇది దగ్గర 500 మీటర్సే అంతే. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మేము వెళ్ళిపోయేది వచ్చేసి అక్కడ లైట్లు అన్నీ కనిపిస్తున్నాయి. అక్కడ ఇక్కడ 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 వెళ్తాము. అక్కడి నుంచి కూడా బీచ్ ఇంకా బాగా కనిపిస్తుంది. బట్ నైట్ అయ్యిందంటే మీకు కొంచెం కష్టమే. చూడండి సూపర్గా ఉంది వ్యూ. అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇదిగా ఉంటాను. ఉంది అసలు ఏమన్నాను. బైక్స్ కూడా తేవచ్చు ఇక్కడ వరకు, బట్ మేము రిస్క్ చేయలే అంత రిస్క్ ఎందుకనేసి. సో ఇంకా చేలో రూమ్కి వెళ్ళేసి పూర్ణ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటా, ఛార్జింగ్ పెట్టుకునేసి స్టార్ట్ అవుతుంది. సో గైస్ ఇప్పుడు మేమైతే చిమ్నీ రెస్టారెంట్కి అయితే వచ్చినాము. నెక్స్ట్ ఎక్కడికి ఏదో చెప్తున్నారు, క్లిఫ్కి వెళ్తాను. ఐ మీన్ ఇట్లా స్ట్రీట్స్ లాగా ఎక్స్ప్లోర్ చేస్తాం. సో చూద్దాం ఎట్లుంటుంది లోపల ఏం కథ అనేసి. అంబియన్స్ అయితే సూపర్గా ఉంది మొత్తం. సో గైస్ లోపల రెస్టారెంట్ చూడండి ఎట్లుందో. మెనూ చూస్తాను మావాడు, ఏం చెప్దాం ఏమని. సో గైస్ మేమైతే ఇక్కడ డ్రాగన్ చికెన్ బిర్యానీ పెట్టినాం. నాకు ఇంకా వీళ్ళే ఇస్తాడు కొంచెంసేపు, నేను దీంట్లో అసలు బాగా. సో గైస్ ఇప్పుడైతే మనం క్లిఫ్కి అయితే వచ్చినాము. మాకు ఇక్కడ ఏముంటుందో ఎట్లుంటుందో ఏం ఐడియాలే. ఒకసారి ముందుకెళ్ళి చూపిస్తా ఏమేమి ఉంటుందో ఏమనేసి. ఏం లేమచ్చా, అటుపక్క ఇటుపక్క షాప్స్, మధ్యలో ఏరియా లాగా ఉందంటే. సో గైస్ ఇది ఏం లేదు, జస్ట్ అటుపక్క ఇటుపక్క షాపులు ఉన్నాయి అంతే, ఏం ఎక్కువ లేదు. నార్మల్ రెస్టారెంట్లు అంతే. పక్కన బీచ్ చూడండి, బీచ్ ఇక్కడ డ్రెస్సులు షాప్స్ ఉన్నాయి. ఇక్కడ టాటూ అంతే. ఇదొక ఇక్కడ ఫిష్ సో గైస్ నా ఫోన్లో స్టోరేజ్ అయిపోయింది, ఇంకా విశాల్ బ్రో ఫోన్ తీసుకున్నా. జస్ట్ ఇది ఏం లే, అంతా ఇదిలాగా అనుకోండి, ఒక వైబ్ అంటే. కొంచెం లాస్ట్ వరకు వెళ్దామా? లిటిల్ టై బెట్. పోలా బీచ్ కనిపిస్తుందా? సారీ మొత్తం బ్లాక్ అయిపోయింది.
పక్కనే బీచ్, మీకు నైట్ కాబట్టి కనిపించలే, ఫ్లాష్ చేసినా కూడా కనిపించలేండి. మొత్తం ఏదో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రెస్సులు ఇవే ఉన్నాయి, ఇంకేం లేదా. షాప్స్, రెస్టారెంట్స్, చూడండి మొత్తం అవే, ఇంకేం స్పెషల్గా ఏం లేదు. మళ్ళీ అక్కడక్కడ ఫిష్లు. పూర్ణ బా, రెస్టారెంట్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. అంటే మార్నింగ్ అయితే రెస్టారెంట్స్ నుంచి సూపర్ వ్యూ ఉంటుంది. ఇక్కడ పక్కనే బీచ్ కదా. కనిపిస్తుందా? అలా లైట్గా కనిపిస్తుంది చూడండి. సో గైస్, ఇంకా క్లిఫ్ అంతా ఎక్స్ప్లోరింగ్ అంతా అయిపోయింది. ఏం లేదు, జస్ట్ ఊరికే ఒక చిన్న స్ట్రీట్స్ అంతే. దానికి మించి అయితే ఏం లేదు ఇక్కడ. సింపుల్గా చెప్పాలంటే మన చర్చి స్ట్రీట్ లాగా అనుకోండి అంతే, ఇంకేం లేదు.